రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ మరి కాసేపట్లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఎలకతుర్తి బాట పట్టారు. పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, వాహనాల్లో భారీగా తరలి వస్తున్నారు. ఓరుగల్లు రోడ్లన్నీ గులాబీమయం కాగా ఎలకతుర్తి జనసంద్రంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పొంది నైరాస్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు సభను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం బీఆర్ఎస్ యంత్రాంగం నెల రోజులుగా పూర్తి స్థాయిలో కృషి చేసింది. కానీ విని ఎరుగని రీతిలో సభావేదిక ప్రాంగణాన్ని ముస్తాబు చేసింది. 10 లక్షల మంది కూర్చునేలా అరేంజ్మెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుడిన సందర్భంగా ఎలకతుర్తి వేదికగా కేసీఆర్, రేవంత్ సర్కార్పై సమర సంఘం పూరించనున్నారు. ఇక ఇదే అంశం రైట్గా బీఆర్ఎస్ రజతోత్సవ సభ మరి కాసేపట్లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఎలకతుర్తి బాట పట్టారు. పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, వాహనాల్లో భారీగా తరలి వస్తున్నారు. ఓరుగల్లు రోడ్లన్నీ గులాబీమయం కాగా ఎలకతుర్తి జనసంద్రంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పొంది నైరాస్యంలో ఉన్న పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు సభను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం బీఆర్ఎస్ యంత్రాంగం నెల రోజులుగా పూర్తి స్థాయిలో కృషి చేసింది. కానీ విని ఎరుగని రీతిలో సభావేదిక ప్రాంగణాన్ని ముస్తాబు చేసింది. 10 లక్షల మంది కూర్చునేలా అరేంజ్మెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుడిన సందర్భంగా ఎలకతుర్తి వేదికగా కేసీఆర్, రేవంత్ సర్కార్పై సమర సంఘం పూరించనున్నారు.